సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు కరెంట్ ప్రైసు తక్కువ ఉండి బుక్ వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి కంపెనీలు, మార్కెట్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నటువంటివి, లాంగ్ టర్మ్కి ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో చూడాలి. ఇప్పుడు మనం స్క్రీనర్లోకి వెళ్తున్నాం. స్క్రీనర్లోకి వెళ్ళినాక ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది. అయితే ఈ వాచ్ లిస్ట్ మనం ముందుగా ఏం చేయాలి అంటే సింపుల్గా కోర్ వాచ్ లిస్ట్ ఉంది, ఇక్కడ ఒకటి వర్డ్ మనం ముందుగా సేవ్ చేసుకోవాలి. అయితే ఈ స్క్రీనర్లో ఏదైతే ఉందో లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెయిడ్ అయితేనో నెంబర్ ఆఫ్ వాచ్ లిస్టులు పెట్టుకోవచ్చు. ఫ్రీ అయితే ఎన్ని ఉంటాయో ఐడియా లేదు, ఒకటో రెండో ఉంటాయి, ఎక్కువ ఉండవు. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే ఉందో రెడీగా మనం చేసి ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ప్రైసు సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైసు, బుక్ వాల్యూ. ఈ బుక్ వాల్యూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఈ కరెంట్ ప్రైసు తక్కువ ఉండాలి, బుక్ వాల్యూ ఎక్కువ ఉండాలి. అటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనము చూడటానికి వీలవుతుంది. అవి ఇప్పుడు చూద్దాము. ఈ కరెంట్ మార్కెట్ ప్రైసు అంటే ఉదాహరణకి మీకు అంతకుముందు ఒకసారి ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ అని మనం ఒకటి చెప్పడం జరిగింది లాంగ్ బ్యాక్. ఇప్పుడు సేమ్ అదే మాదిరి ఏవైతే ఉన్నాయో అటువంటిది. అంటే ఏంది, ప్రైస్కి బుక్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి షేర్లు తీసుకోవాలి మనం. ఉదాహరణకి ఇప్పుడు ఇది కరెంట్ ప్రైస్ వచ్చి ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ ఒక వీడియో మనం చేయడం కూడా జరిగింది. 3 రూపాయలది 2 లక్షలు అయింది, ఇన్ని రెట్లు ఇంత వచ్చింది అని. ఉదాహరణకి ఇప్పుడు కూడా ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంటు బుక్ వాల్యూ 6,85,000 ఉంది. మార్కెట్ బాగా పెరిగినప్పుడు అది 2 లక్షల పై వరకు పోయింది. ఈరోజు 1,42,000 ఉంది మనం వీడియో చేసే టైంకి. ఇక ఉదాహరణకి ఇప్పుడు ఎల్సిడి మీద క్లిక్ చేస్తే ఇది ఆల్ టైమ్ హై ఎంత, 3,32,000. ఇయర్లీలో ఎంత, ప్రజెంట్ 1,42,000. ఇప్పుడు ఇక్కడ జీరో చూపిస్తుంది చూడండి, హైలో ఇయర్లీలో. ఈ జీరో కాదు, అక్కడ 3 రూపాయల చిల్లర అప్పుడు మనం చూడటం జరిగింది. 3 రూపాయల చిల్లర ఒకసారి సెబీ వాళ్ళు ఒక రూల్ పాస్ చేయటం అంటే ఏదైతే దాని రియల్ వాల్యూలు ఉందో క్యాలిక్యులేట్ చేయమని, ఆ చేయగానే ఇది ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఎల్సిడి ఇన్వెస్ట్మెంటు 2 లక్షల చిల్లర అని వాల్యూ డిసైడ్ చేయడం, ఏమంటే ఆ ప్రైస్కి మార్కెట్లో ట్రేడ్ అవ్వటం, అప్పుడే 3,32,000 దాకా వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు 1,42,000 వరకు ఉండటం. ఏది ఈ షేరు. అయితే ఇది ఒకటే కాదు, ఇటువంటి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మన దగ్గర అని కాదు, మనం ఈ స్క్రీనర్లోకి వెళ్ళి మనం ఈ స్క్రీనర్లో ఏం చూడాలి. ఇప్పుడు ఎల్సిడి ఉంది, మన పని ఏంటిది, ఇప్పుడు బాంబే ఆక్సిజన్ ఉంది, 23,000 ఉంది ప్రజెంట్, 35,000 బుక్ వాల్యూ ఉంది. ఇప్పుడు 16,000 జేఎస్డబ్ల్యూ ఉంది, 28,000 బుక్ వాల్యూ ఉంది. ఇప్పుడు లక్ష్మీ మిల్స్ ఉంది, 5,989 ప్రైస్ ఉంది, 14,000. మనం ఏం చేయాలిగా, ఏది బాగా డిఫరెన్స్ ఎక్కువ ఉంది బుక్ వాల్యూకి ప్రైస్కి, మనము వీలైతే ఎన్ని ఉన్నాయి ఇందులో, ఎక్కడున్నాయి, సుమారుగా 125 కంపెనీలు ఉన్నాయి. 125ని అబ్జర్వ్ చేసి ఒక పద్ధతి హోంవర్క్ చేయటం. రెండోది ఏ కంపెనీ ఎంత సంపాదించింది, లాభాలు ఉండాలి మళ్ళీ. ఇప్పుడు బుక్ వాల్యూ ఉంది, ఓకే, లాభాలు కనుక్కుంటే మళ్ళీ ఫాస్ట్గా మనకు పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఒక కాలం డిఫరెన్స్ అనమాట, కరెంట్ ప్రైస్కి బుక్ వాల్యూకి డిఫరెన్స్ అని ఒక ఫార్ములా ఇస్తే డిఫరెన్స్ వస్తుంది, పర్సంటేజ్ వస్తుంది. కావాలనుకుంటే డిఫరెన్స్ ఓన్లీ ఎంత డిఫరెన్స్ అనేది కూడా 2, ఒకటి పర్సంటేజ్, ఒకటి డిఫరెన్సు మనము ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అంటే ఎక్స్పోర్ట్కి వెళ్ళి చేయాలి. ఇకపోతే రెండోది ఏంటిది, దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎల్సిడి ఇన్వెస్ట్మెంటే అనుకోండి, క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక ఇది మనం చూడాలి. అంటే బుక్ వాల్యూ, పిఈలు, సిపిఈలు, ఇండస్ట్రీ పిఈలు, పిఈ ఇండస్ట్రీ అంటే సెక్టార్ పిఈ, ప్రైస్ టు బుక్ వాల్యూ, ఇవన్నీ చూడాలి. ఇక్కడ ఉదాహరణకి ప్రైస్ టు బుక్ వాల్యూ 0.21 అంటే రూపాయి వస్తువు 20 పైసలకే 21 పైసలకే దొరుకుతుందని అర్థం. ప్రైస్ టు బుక్ వాల్యూ. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు టీసీఎస్ అనుకోండి, ఉదాహరణకి టీసీఎస్ క్లిక్ చేస్తే టీసీఎస్ ఎంత ఉంటుంది బుక్ వాల్యూ,
రూపాయి. ప్రైస్ టు బుక్ వాల్యూ 14 రెట్లు ఉంది. ఇదో ధర మీద అంటే బుక్ వాల్యూ మీద 14 రెట్లు ఉంది. అది ఎల్సిడి వచ్చి ఏముంది, ఉండటమే రూపాయలో 21 పైసకి దొరుకుతుంది. అంటే ఎంత చీప్లో దొరుకుతుంది అనేది ఉంది. కాకపోతే అది లిక్విడిటీ ఉండదు, వాల్యూమ్ ఉండదు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ అనమాట. ఒక ఎల్సిడే కాదు, 125 కంపెనీల్లో ఫిల్టర్ చేసి మనం తీసుకోవాలి. ఇకపోతే ఇంకో పద్ధతి ఏంటిది, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ ఎల్సిడే అనుకోండి, ఉదాహరణ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చిందా లేదా, డిసెంబర్ వచ్చింది. ఇది -6.89 ఉంది. పోయిన సంవత్సరం 46 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈ క్వార్టర్లో ఈ రిజల్ట్స్ తగ్గింది కాబట్టి ఇది 1,45,000 ట్రేడ్ అవుతుంది ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్. మన పని ఏంటిది, క్వార్టర్స్ లాభాల్లో ఉందా లేదా చూసుకోవాలి. వీలైతే మీరు అక్కడ ఫార్ములా కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. ఇక ప్రాఫిట్ అండ్ లాస్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి యాన్యువల్ మాత్రం బాగానే ఉంటుంది. మార్చి 2024 176 కోట్లు వస్తే ఈ సంవత్సరం 188 కోట్లు రాబోతుంది. ఇక మన పని ఏంటిదిగా, ఇలా చెక్ చేసి ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు వాల్యూ ఉన్నాయో లేవో చూసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడే ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఇది, మిగిలిన మీరు వేరే మీకు ఏ విధంగా అనిపిస్తే చెక్ చేయాలి. ఇక్కడే చార్ట్ అని ఒక వర్డ్ ఉంటుంది, చార్ట్ క్లిక్ చేయాలి. ఈ చార్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి గ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. ఇది టైం ఫ్రేమ్ ఉంది, ఇక్కడ 1 year 3 years ఓకే, 5 years ఓకే, 10 years మ్యాక్సిమం. అంటే ఇక్కడ దాకా పోయి ఇగో ఇట్లా దిగిపోయిండు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే పెరిగింది. ఇంకోటి జనవరి 2024 ఒక్కసారి అట్లా పైకి పోయి దిగిపోయింది. మన పని ఏంటిది, ప్రైస్తో పాటు ఇక్కడ పిఈ రేషియో అని ఇంకో గ్రాఫ్ ఉంటుంది, ఇది చూడాలి. ఇప్పుడు ఇదంతా బాగా పెరిగింది, ఇక్కడ ఉంటుంది చూడండి పిఈ రేషియో. ఇప్పుడు ఇది హైలో ఉంది అప్పుడు పిఈ రేషియో, ఇప్పుడు ఇక్కడ బాగా లోకి వచ్చి ఇక అనమాట. ఇక మన పని ఏంటి తెలుసా, ఏ షేర్ అయితే గ్రాఫ్ ప్రకారం ఇక్కడే ఉండాలి, మనకి ఇక్కడ ఉండాలి పిఈ రేషియో గ్రాఫ్. ఉదాహరణకి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఉటికి చూపిస్తాం మీకు, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్. ఇప్పుడు ఇది చార్ట్ చూద్దాం, చార్ట్ చూసి పిఈ రేషియో చూద్దాం. ఇగో ఇట్లా దిగిపోయింది. ఇక్కడ నుంచి చూసిర్రా, ఇక్కడ ఎంటర్ అవ్వాలి మీరు ఎప్పుడైనా గ్రాఫ్, ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఇలా మనం ఏం చూడాలి, ఈ సిఎంపీలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 125 లిస్ట్ అంతా చెక్ చేస్తూ ఉండాలి. ప్రాఫిట్ అండ్ లాస్ బాగుండాలి, బ్యాలెన్స్ షీట్ బాగుండాలి, థర్డ్ క్వార్టర్ బాగుందా లేదా, మళ్ళీ ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, గ్రాఫ్ చెక్ చేయాలి. ఇవన్నీ మనం చెక్ చేసి ఇవి అనమాట. అంటే ఉదాహరణకి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్రతి వీడియోలో ఒక్కొక్కటి చెప్తున్నాం. అంటే బైబ్యాక్ ఎలా ఉంటుంది, క్యూఐపి ఎలా ఉంటుంది, లేకపోతే ప్రీ ఐపీఓ ఎలా ఉంటుంది, మెర్జర్ అయితే ఎలా ఉంటుంది, డీమెర్జర్ అయితే ఎలా ఉంటుంది, ఇలా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కంటెంట్ గురించి చెప్తున్నాం. ఇది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా ఎన్నిసార్లు చెప్పినా ఇది కూడా బిజినెసే, బిజినెస్ పరంగానే చేయాలి. బిజినెస్ అంటే ఏంది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. ఎక్కువలో కొనుక్కొని తక్కువలో అమ్మేది బిజినెస్ అంటారు. తక్కువలో కొనుక్కొని ఎక్కువ అమ్మినప్పుడే బిజినెస్. అంటే ఏంది మరి, తక్కువ అంటే ఎక్కడ తెలుస్తుంది మనకి, వాల్యూ ఎక్కడుంది, ఎక్కువ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అంటే ఆ కంపెనీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, మార్కెట్ సినారియోలు, దాంతోపాటు ఫండమెంటల్, టెక్నికల్స్, ఇవన్నిటితో పాటు దీనికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇవన్నీ మనం కనుక చూడగలిగినట్టయితే ఇప్పుడు 125 కంపెనీల్లో మన పని ఏంటిది, ఏది వాల్యూ ఉంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అవి మనం చూడాలి. అవి మనం తెలుసుకోవాలంటే ఓకే ఈజీ కాదు. కాకపోతే ఏంటిదంటే ఇవన్నీ మనం చేయాలి అంటే మీకు ఒక డెస్క్టాప్ ల్యాప్టాప్ ఉండాలి కంపల్సరీగా. అప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్, చాలామంది ఏంటంటే నేను ట్రేడింగ్ చేస్తా కానీ నాకు ల్యాప్టాప్ లేదు, డెస్క్టాప్ లేదు, నేను సెల్లోనే చేస్తా, సెల్ బాగానే ఉంది కదా, సెల్లో కనపడుతుంది కదా, సెల్లో చేసుకోవచ్చు కదా, సెల్లో నేను చూస్తున్నా కదా అంటారు. అవన్నీ ఓకే, కానీ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి, మంచిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి అంటే ఒక ల్యాప్టాపో డెస్క్టాపో ఉండాలి. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే మీ దగ్గర వస్తున్నాయి, మా దగ్గర రావట్లేదు అని అంటే ఇవే సెట్టింగ్స్ ఉంటాయి. మళ్ళీ వీటితో పాటు మీ దాంట్లో యాడ్స్ కంటిన్యూ వస్తుంటాయి, ఇవన్నీ మనం డిసేబుల్ చేయాలి. అప్పుడు మన దాంట్లో కూడా మీ దాంట్లో కూడా వస్తాయి. మళ్ళీ వీటితో పాటు మనం దాంట్లో కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని పెయిడ్కి వెళ్ళాలి. ఈ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో కొంత పేమెంట్ చేసి పెయిడ్కి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ వస్తుంది, లేకపోతే ఫ్రీగా ఇంత ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఉండదు అనమాట. ఇది సింపుల్గా ఇలా కరెంట్ ప్రైస్కి బుక్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉన్నటువంటివి, లాంగ్ టర్మ్కి సేఫెస్ట్ అనమాట. మనము ఇవన్నీ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి కాల్ చేయవద్దు. సింపుల్గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇంకా పర్సనల్ కలవాలనుకుంటే ఆ మెసేజ్లోనే పెట్టి మీరు కరెంట్ ప్రైస్, బుక్ వాల్యూ ఉన్నటువంటి నాకు కావాలనో, మెర్జర్ కావాలనో, డీమెర్జర్ ఏదైతే ఉందో మీరు ఏం అడగదలుచుకోరో ఒక మెసేజ్ పెట్టండి. నేను వీలు చూసుకొని మనం ప్లాన్ చేయొచ్చు. ఇదంతా
ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.